Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జంపింగ్ ప్రచారానికి చెక్ మళ్ళీ యాక్షన్లోకి ధర్మాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కొందరు ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత చాలామంది సైలెంట్ అయ్యారు. అయితే పార్టీకి ఇక భవిష్యత్ లేదని భావించిన చాలామంది గుడ్ బై చెప్పారు. పార్టీలో నెంబర్ 2 స్థాయికి ఎదిగిన విజయసాయిరెడ్డి లాంటి నేతలు కూడా వెళ్ళిపోయారు. అయితే దశాబ్దాలుగా రాజకీయాలు చేసిన వారు మాత్రం సిద్ధాంతపరంగా వేరే పార్టీలో చేరలేకపోయారు. అటువంటి వారిలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఒకరు. ఎన్నికల ఫలితాలు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలా, వేరే పార్టీలో చేరాలా అని గట్టిగానే ఆలోచన చేశారు ధర్మాన. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన టీడీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. ఇప్పుడు అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగేలా సంకేతాలు ఇచ్చారు. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కలుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ ధర్మాన ప్రసాదరావు వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహిత నేత. అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారి మంత్రి కూడా అయ్యారు. 1989 ఎన్నికలలో నరసన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో సైతం విజయం సాధించారు. తరువాత 2004లో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2009లో సైతం గెలిచి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ను విభేదించి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు. కానీ అటువైపు వెళ్లలేదు. అయితే 2014 ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో రెండవసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కొద్ది రోజుల పాటు సైలెంట్గా ఉన్నారు. విస్తరణలో ఆయనకు మంత్రి పదవి లభించింది. 2024 ఎన్నికలలో మూడవసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 2024 ఎన్నికలలో ధర్మాన ప్రసాదరావు దారుణంగా ఓడిపోయారు. ఒక సామాన్య సర్పంచ్ చేతిలో 52,000 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో చాలా బలం ఉంది. అదే ధర్మాన ప్రసాదరావుకు పునరాలోచనలో పడేసింది. వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఆ మధ్యన ప్రచారం జరిగింది. తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో చేరతారని పెద్ద ఎత్తున టాక్ నడిచింది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి సరైన ఆఫర్ రాకపోవడంతో ధర్మాన మరింత సైలెంట్ అయినట్లు సమాచారం. బీజేపీ నుంచి ఆహ్వానం ఉన్నా ఆ పార్టీకి సరైన బలం లేదు. అందుకే ధర్మాన ప్రసాదరావు డిఫెన్స్లో పడ్డారు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 4 నాటికి ఏడాది అవుతుంది. అయితే ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఆ రోజున వెన్నుపోటు దినంగా జరుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న ధర్మాన ప్రసాదరావు వెన్నుపోటు దినాన్ని నియోజకవర్గంలో నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. పార్టీ శ్రేణులతో సమావేశమై కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో పెద్ద ఆయన పార్టీలో యాక్టివ్ అయ్యారన్న చర్చ ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది.